విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 1 విభాగంలో ద్రవరూప ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కింద పడిపోయాయి. ఈ ఊహించని ఘటనతో వేడివేడి ద్రవం ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఒలికిపోయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న 16 మంది కార్మికుల్లో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ 1లో జరిగినటువంటి ఘటన, లిక్విడ్ ఐరన్కి సంబంధించినటువంటి బకెట్ ఏదైతే ఉందో ఆ బకెట్ ఒకసారిగా ల్యాడెన్ కింద పడిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించింది. దాదాపు 10 మంది కార్మికులు ఇప్పటివరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరో 6 మంది తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడాను ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ప్రాథమిక చికిత్స నిమిత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వాళ్ళందరినీ కూడాను ఇటు 7 Hills పాటు మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉందో మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. మెడికవర్ ఆసుపత్రికి తరలించి వీళ్ళకి చికిత్స అందించనున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బ్లాస్ట్ ఫర్నెస్ 1 ఏదైతే ఉందో ఈ 1లో జరిగినటువంటి ఘటన పర్టికులర్గా ఈ ల్యాడెన్ ఒకసారిగా పడిపోవడంతో దాదాపుగా ద్రవ ఉక్కు 1500 సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి ద్రవ ఉక్కు టన్నుల కొద్దీ నేలపాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో వీళ్ళందరూ కూడాను అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదవుతున్న పరిస్థితి. మరోవైపు మంటలు ఎగిసిపడుతున్నాయి. పూర్తిగా స్టీల్ సిబ్బంది ఒక్కసారిగా హతాశితులైన పరిస్థితి నెలకొంది. మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే పనిలో నిమగ్నం ఉన్నారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి మొత్తం సహాయ చర్యలను చేపడుతున్న పరిస్థితి. చనిపోయిన వాళ్ళందరినీ కూడాను చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఆ బాడీలన్నీ కూడా ఒకసారిగా మనం విజువల్స్లో చూస్తే వాళ్ళని తరలించడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు తీవ్ర గాయాల పాలైనటువంటి వాళ్ళందరినీ కూడాను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటువంటి ఘటనలు ఇప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సరైనటువంటి భద్రతా వైఫల్యం కారణంగానే జరిగిందని చెప్పి పలువురు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. ఏదైతే స్టీల్ ప్లాంట్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కారణంగా ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పి స్టీల్ ప్లాంట్లో గత కొంతకాలంగా కార్మికులకు వేధింపులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కనీసం అక్కడ తినడానికి తిండి కూడా ఉండదు, ఒక క్యాంటీన్ కూడా లేని పరిస్థితి. ఈరోజు అక్కడ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ప్రొడక్షన్లోనే నిమగ్నం అవుతున్న పరిస్థితి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు మనం చూసుకున్నట్టే మంత్రులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చనిపోయిన కుటుంబాలందరికీ కూడా వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించేందుకు ఇక్కడ మెడికవర్ ఆసుపత్రి కానీ అటు 7 Hills కానీ రాబోతున్నారు. ఇంకో పక్క మనం చూసినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ వస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది. ఇక కేంద్ర స్టీల్ మంత్రి ఎవరైతే ఉన్నారో హెచ్డి కుమారస్వామి తాను కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మంత్రులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో పూర్తిలో సమాచారాన్ని అందించడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూసుకున్నట్లయితే క్రేన్ నుంచి ఏదైతే ఈ ల్యాడెన్ను తరలిస్తారో అక్కడ కేబుల్స్ తెగిపోవడం వల్ల సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక దర్యాప్తులు అయితే కనిపెట్టడం జరిగింది. మొత్తం మీద అక్కడ మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. క్షతగాత్రులందరినీ కూడా తరలిస్తున్నారు. ఇంకో పక్క చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఈరోజు స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన యావత్ ప్రజానీకాన్ని అందరినీ కూడా తీవ్ర ఆవేదన గురి చేస్తున్న పరిస్థితి. మరోవైపు క్షతగాత్రులైనటువంటి కుటుంబాలు కానీ మరోవైపు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కానీ పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. స్టీల్ ప్లాంట్లో ఈ విషాద ఘటనకు సంబంధించి ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ఇంత భారీ స్థాయిలో 9 మంది 10 మంది చనిపోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదం ఒక ల్యాడెన్ పడిపోవడంతో ఇంత ప్రమాదం జరిగింది అంటే పరిస్థితిని ఒకసారిగా ఐడెంటిఫై చేయొచ్చు. కెమెరామెన్ రాజు కిరణ్ కుమార్, రాజ్ న్యూస్ వైజాగ్.